చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలో. ముందు నన్ను కలవనమన్నా సైడ్ కూడా ఉండే. హలో పక్కకుండండి. సరిపడగా వేసారు సార్ రోడ్లు, 25 ఏళ్ళు సరిపడగా వేసారు రోడ్లు. చాలా ఆనందంగా ఉంది మాకు. ఆలనాని గారి నాయకత్వం, అమృత ప్రదాత ఆలనాని గారి నాయకత్వం, మణిగోర్గాల యశోజ్యోతి ఆలనాని గారి నాయకత్వం, ఆలనాని గారి నాయకత్వం, ఏలూరు అమృత ప్రదాత ఆలనాని గారి నాయకత్వం, చెల్లోట్ టైగర్ ఆలనాని గారి నాయకత్వం. ఆలనాని గారి నాయకత్వం, 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 ఆలనాని గారి నాయకత్వం. నీలా తుంగ కడుద్యముద్యాపయంతే శ్రోష్టజయామై పదనాడు చూడు కొడుత్వమాలే పూమాలే చూడు కొడుతా నప్పమాలే పూమాలే మార్గల తెంగడం ஒலகலந்த உத்தமன் பேரு பாடி நாங்கள் அம்பாவைக்கு சாத்தி நீராடினோல் திங்கள் நாடெல்லாம் திங்கள் மம்மாறி பெய்து போங்க பாரு கனல் ஊடு கையல் முகலா போங்க வலை போதல் போலை பத்தி வாங்க நீங்காத செல்வம் நிறைந்த ஏபவதி சதாங்க புருஷேந்திரிய ஆயுஷேந்திரிய பிரதிஷ்டதி தீர்காயுஷ்மான் பா దీర్ఘమాయు శీఘ్రమేవ పునః మంత్రి శారద
చెప్పమ్మా. దగ్గరుండి అన్ని ఏరియాతో మొత్తం దాని క్రియేట్ చేస్తాం. అమ్మా ఒకసారి ఆలనాని గారి నాయకత్వం ఆలనాని గారి నాయకత్వం ఆలనాని గారి నాయకత్వం ఆలనాని గారి నాయకత్వం రోడ్లు డ్రైన్స్ మొత్తం ఏరియా మన కమిషన్ ఆపుతారండి. ఇప్పుడు ఏలూరు అభివృద్ధి జిల్లా వాళ్ళ నాయకత్వం ఏలూరు అభివృద్ధి జిల్లా వాళ్ళ నాయకత్వం ఏలూరు ప్రజల పనులు నడిపిస్తున్న ఆలనాని నాయకత్వం నాని గారి నాయకత్వం సార్ అందుకే ఆయన ఎక్కడ ఏం కదా రూపాయలు పెంచుతామా నీకు సరేనా? చక్కగా వ్యాపారం రాఘవ రాఘవ వయసు గట్టి లక్ష్మి మీరు ఉద్యోగం ఇచ్చారు సార్, వాళ్ళ అమ్మది మీరే చేశారు అన్ని పనులు ఈ రోడ్డు కూడా మా రోడ్డు శుభ్రంగా అన్ని ఏపీ మాటలు అన్ని పనులు మన మనోడు పెట్టారు. వచ్చేటట్టుగా మధ్యలో మనకి
డైమెక్లేన్ ఆలాని గారి నాయకత్వం, డైమెక్లేన్ ఆలాని గారి నాయకత్వం. చాలా పెద్ద అలాగే గౌరీదేవుడు కూడా 80 లక్షలు ఇచ్చారు. అది కూడా వాళ్ళు అక్కడ పిలిచేద్దాం సార్కి. సుబ్రహ్మణ్య గారు రండి. చెప్పండి రండి. చూడదా సర్రా సర్రా గుళ్ళో ఓకే చూడ సరదా వెనక్కి వస్తే ఇటువంటి బిట్లు బాగా వస్తాయి. వెనక్కి రండి. విద్యాకారు కానీ వచ్చినాయి కదా. మోహన్ అక్క దమా రామారా దమా దా దమా బావుదా నాయకత్వం ఏలూరు ప్రగతి పదవులు దమా వేసాను పూలు వేసాను దమా ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆలనాని గారి నాయకత్వం, జిల్లా టైగర్ ఆలనాని గారి నాయకత్వం, జిల్లా టైగర్ ఆలనాని గారి నాయకత్వం. మధు అలా చేస్తాం సార్ మొత్తం అంతా దగ్గర నుంచి వెళ్ళండి
అక్క గారు వచ్చి అభినందించారు సార్. ఒకసారి బాబు ఉండు 1 by 1 అయింది. ఓకే ఓకే ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆలనాని గారి నాయకత్వం, టైగర్ ఆలనాని గారి నాయకత్వం.
వేరే మళ్ళీ వేరే వాటర్ మేడం వేసేయండి. లాస్ట్ నీ వాటర్ సార్ సైడ్ సార్ సైడ్ అందరు కూడా హేమంత్ గారు రండి సార్ ఒకసారి ఒకరి తర్వాత ఒకటి సార్. ఆ రోజు వీళ్ళ ఇంటికి వెళ్ళి కింద హేమంత్ రోహిత్ రండి హేమంత్ గారు వెనక్కి రండి. ఆగండి ఒక 1 by 1 ఇటు తిరగండి రోహిత్ గారు. అలాగే చేయండి లేదు ఈ లోపు చేయండి అలాగే ఇటు తిరగండి ఇటు తిరగండి. ముస్లిం అభివృద్ధి పనులు వేసేసి కొంచెం వెనకొచ్చి మా అమ్మ ఇలా జరిగింది ఇలా వచ్చింది గారి నాయకత్వం, ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆలనాని గారి నాయకత్వం, జై జగన్, ఆలనాని గారి నాయకత్వం. సరే ఫాస్ట్ లేట్గా స్టార్ట్ చేసాం. ఎంతవరకు ఇప్పుడు మా సార్ ట్రైనింగ్ అంటే వాయిస్ అండ్ లాంగ్ ఎక్కడ ఉంటుంది మళ్ళొస్తామా కొంచెం వెనక పెట్టకుండా అమ్మా నువ్వు సైడ్కి ఉన్నాం. అక్కా చెల్లెల ఆశాజ్యోతి అల్లరి గారి నాయకత్వం, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అల్లరి గారి నాయకత్వం. ఎవరిది జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కంప్లీట్ చేసుకో చెప్పు న్యాయం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు నగర అభివృద్ధిలో భాగంగా మరి దాదాపుగా 3 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి వర్కులు
ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఫండ్ కానివ్వండి, అలాగే జనరల్ ఫండ్ కానివ్వండి, మరి వివిధ గడపలో వచ్చినటువంటి వివిధ గ్రాంట్కి సంబంధించి గౌరవ శాసనసభ్యుల వారు మంజూరు చేసినటువంటి గ్రాంట్కి సంబంధించి దాదాపుగా 3 కోట్ల రూపాయలకి సంబంధించిన పనులకి ఈరోజు ఆల్రెడీ 2,30,00,000 రూపాయల పనులు పూర్తి చేసుకొని వాటిని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా 75 లక్షల రూపాయలతో ఇంకా జరగనున్నటువంటి పనులకు కూడా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి కూడా మరి 2 కళ్ళుగా భావిస్తూ మరి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మన ఏలూరు నగరానికి సంబంధించి 50 డివిజన్లకి మరి వివిధ గ్రాంట్లు కూడా మరి రావడం జరిగింది. మరి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు మన శాసనసభ్యులు వారి సారథ్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా సంతోషం. మరి రానున్న రోజుల్లో కూడా ఇవన్నీ కూడా శరవేగంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రజలకు, ఏలూరు నగర ప్రజలకు నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏలూరు శాసనసభ్యులు, మన మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలనాని గారి యొక్క అమృత హస్తాల మీదుగా ఏలూరు నగరంలో మరి ఈ రోజున 4 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆ నిధుల నుంచి కానీ మరి అంటే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆలనాని గారు 50 డివిజన్లు ప్రతి ప్రాంతానికి వెళ్ళి ప్రతి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, పేదలు నివసిస్తున్న ప్రాంతంలో ప్రతి డివిజన్, ప్రతి ప్రాంతానికి వెళ్ళి మరి ఆయన గ్రాంట్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో 32 కోట్ల రూపాయలు మరి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో శాంక్షన్ చేయడం, అట్లాగే 11 కోట్ల రూపాయలు మరి జనరల్ ఫండ్ నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి మరి రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 4 డివిజన్లు మరి నాని గారు అమృత హస్తాల మీదుగా, మేయర్ గారు, అట్లా గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు మా అందరి యొక్క సమక్షంలో, మరి ప్రజల సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో ఈ రోజున మరి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా రేపటి నుంచి కూడా కంటిన్యూగా ప్రతి డివిజన్లో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మన గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలనాని గారు అమృత హస్తాల మీదుగా జరుగుతాయని తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా చాలామంది మరి రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమం చూసి చాలా సంతోషిస్తున్నారని తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల మహాసంగ్రామంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా నాని గారు ఆహ్వానించి మరి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారు. ప్రజలందరూ ముక్త కంఠంతో ప్రజలందరూ తెలియజేస్తున్నారు. కాబట్టి మా పార్టీ అందరి తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్థానిక 35 డివిజన్ అంటే నా డివిజన్లో దాదాపు ₹1 కోటి పైచల వర్కులు చేయడంతో పాటు ఆ ఇనాగ్రేషను, కొన్ని రోడ్లు శంకుస్థాపన కూడా జరిగింది. ఎప్పటి నుంచో ఆ గానుగులపేటలోని జిమ్ కావాలని కోరుతుంటే నాని గారు దాన్ని జిమ్ ఓపెన్ చేయడం కూడా ఇవాళ జరిగింది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కార్యాలయానికి నాని గారి ఫండ్ 10 లక్షలు ఇవ్వడం ఉంది. రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో దాన్ని కూడా ఓపెనింగ్ జరుగుతుంది. ఏలూరు నగర అభివృద్ధికి ఆలనాని గారు విపరీతమైన కృషి చేస్తున్నారు. అక్కడ కూడా నా డివిజన్లో ప్రజలందరూ నీరాజనం. ఇవాళంటే ఏదో ఒక పండుగ వాతావరణంలోగా ప్రజలందరూ నాని గారిని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో నాని గారిని, అటు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు ముక్తగా చెప్తున్నారు. వాళ్ళందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మరి ఏలూరు నగరంలో 79 సచివాలయాలు ఉన్నాయి. మరి గడపకి మొదలుపెట్టి మరి సంవత్సరం పైన అయింది. మరి మొదట్లో గడపకి చేసినప్పుడు సచివాలయానికి 20 లక్షలు శాంక్షన్ చేశారు. కానీ మన ఎక్స్ డిప్యూటీ సీఎం ఆలనాని గారు, మన ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని గారు చొరవ వలన మరి ఆ 20 లక్షలు కాక మరి అదనంగా ఇంకో 20 లక్షలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మరి ఎన్ఆర్జీఎస్లో గతంలో 7 గ్రామ పంచాయతీలు విలీనం అయినాయి. ఆ విలీనమైన పంచాయతీల్లో మరి గతంలో ఎన్ఆర్జీఎస్లో చేసిన పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల నిధులు కూడా ఆగిపోవడం జరిగింది. ఆ నిధులు కూడా మళ్ళీ సీఎం గారు దగ్గర వెళ్ళి ఆ ఇష్యూని నాని గారు మాట్లాడి అది కూడా తీసుకొచ్చి ఆ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మళ్ళీ తీసుకొచ్చి ఆ మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. కావున ఏలూరు ప్రజలందరూ కూడా మరి నాని గారిని దీవించి ఏలూరుని ఎలా అభివృద్ధి పరుస్తున్నారో చూసి మరి నాని గారిని అలాగే జగన్ గారిని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా ముందుగా నమస్సమాంజలు. ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం, 3 చైతన్యం, ఈ 3 కలిగేసినటువంటి ఒక మంచి వాతావరణంలో మన నగరాన్ని సుందరీకరిస్తున్నాం. అందాల నగరం అందరిది బాధ్యత ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులు చెప్పినట్లుగా
దాదాపు మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలని మనం ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఒక్క 1.5 ఇయర్లో మాత్రమే. అదేవిధంగా జీజీఎంపీ నుంచి గడప గడపకి మన ప్రభుత్వం నుంచి దాదాపు 32 కోట్ల రూపాయలు మంజూరైతే అందులో 7 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయటము, డబ్బులు పేమెంట్ చేయటం కూడా జరిగిపోయింది. మిగిలిన పనులన్నీ చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా సీఎండిఎఫ్ కింద 12 కమ్యూనిటీ హాళ్ళు, ఇంకో 6 కమ్యూనిటీ హాళ్ళు, అంటే కమ్యూనిటీకి సంబంధించి 18 కమ్యూనిటీ హాళ్ళను మనం ప్రారంభించడం. అందులో 6 కమ్యూనిటీ హాల్ నియర్లీ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి గౌరవనీయులు మాన్యులు మన శాసనసభ ఆళ్ళ నాని గారు, అదేవిధంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ అందరూ సహకరిస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు కూడా మరింతగా సహకరించి ఈ అభివృద్ధిలో మేము అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా గత 1 వీక్ నుంచి స్ట్రైక్ జరుగుతూ ఉంది కాబట్టి శానిటేషన్ కొంత ఇబ్బందిగా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తమై చెత్తని ఎక్కడా కూడా వేయకుండా తప్పనిసరిగా మా యొక్క కార్పొరేషన్ యొక్క వెహికల్కి మాత్రమే ఇవ్వాల్సిందిగాను, దయచేసి కొంతవరకు సంయమనం పాటించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం, పాయిజనింగ్, యాక్సిడెంట్స్, ట్రామా, క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్. డాక్టర్ ఏ ప్రసన్న కుమార్, ఎండి, డిఎం, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్, ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ ఆర్ మనోజ్, ఎండి, అనస్థీషియా. డాక్టర్ కార్తిక్ కన్నెగొల్ల, ఎండి, డిఎం, నెఫ్రాలజిస్ట్. డాక్టర్ తీగల రమేష్, ఎంఎస్, ఎంసీహెచ్, న్యూరో సర్జన్. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎకో, టిఎంటి, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాన్ స్ట్రీట్, ఎన్ఆర్పేట, ఏలూరు.